ఫ్రెండ్స్ అందరికి మేమైతే రవ్వ లడ్లు అదేనండి రవ్వల మా ఏది వేరుశనగ గుండె అయితే పచ్చపిచ్చ దంచి వేసేసింది మమ్మీ. చాలా బాగుంది, హై ప్రోటీన్. ఓకేనా, మీరు ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దలకు కూడా. బ్లడ్ లేని వాళ్ళకి అయితే మంచిగా పనిచేస్తుందండి, బ్లడ్ అయితే మంచిగా వస్తుంది. ఇగో మమ్మీతో చేపిస్తున్నా పిల్లల కోసం. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో పెడతా, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. పండు బాయ్ చెప్పినా అయితే ఏంచింది పక్కకు పెట్టేసింది. మళ్ళీ పలుకులు అయితే దూరగా అవి కూడా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. ఎంచుకొని పక్కకు పెట్టుకొని మన అదేనండి బెల్లాన్ని అయితే పాకం పట్టుకొని అవి పోసుకోవడమే. అమ్మ అయితే ప్రస్తుతానికైతే పలుకులు వేయించుతుంది, తర్వాత చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇగ్గో రెడ్గానైతే ఎంపేసింది మమ్మీ. ఇవి అవి అండ్ అగో బెల్లం, అంత బెల్లం పడుతుంది. అన్ని కలిపి అది పాకం కలిపి పెట్టాలా. చూడండి ఫ్రెండ్స్, ఇగో మనకేమో మిక్సీలు ఉండి మిక్సీలో పడతాం. మమ్మీ అయితే ఇక చూడండి అలా మంచిగా అదేది దాన్ని ఏమంటారే రోకల బండతో అయితే దంచుతుంది ఫ్రెండ్స్. కచ్చపిచ్చ దంచాలి. ఆ పలుకులు కూడా ఇళ్ళనే దంచుతుంది, చూసేయండి. మొత్తం ఇదైతే మొత్తం దంగుతుంది, మొత్తం దంచాలి మెత్తగా. ఇక మా అమ్మ అయితే రోల్ లేకుండా మంచిగా ఒక మందపాటి సర్వలు అయితే ఇట్లా దంచుతుంది ఫ్రెండ్స్. ఇది అది అన్నీ కలిసి మిక్సీ చేస్తుందండి. బెల్లం అయితే అరకిలో బెల్లం అయితే వాటర్ పోసింది 100 గ్లాసా మసాలా పెడుతుంది. పాకం వచ్చినాక ఇది దంచి పెట్టిన పొడి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది గోధుమ రవ్వ అండ్ పలుకులు కదమ్మా, పలుకులు అయితే చేస్తున్నాం. చూసేయండి ఫ్రెండ్స్. ఇగ్గు చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కుడకపొడి ఏమంటారు, కుడకపొడి కూడా వేస్తారు కదమ్మా, కుడకపొడి వేస్తారు. యాలకులు కూడా మీకు అవసరం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. మాకైతే అవైలబుల్గా లేదు. మా అమ్మ అయితే వీటితోటి సింపుల్గా చేస్తుంది, చూసేయండి. లడ్డు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? లడ్డు కట్టినాకనైతే మీకు చూపిస్తా. ఇగో మా మమ్మీ ఇగో ఏమి చేస్తుంది, నాకు చేయరాదు, నేను కూడా నేర్చుకుంటున్నా. మీ చేత రవ్వ లడ్డు అయితే చేస్తుంది, పలుకులు వేసి అది వెరైటీ చేస్తుంది. మమ్మీ అయితే నోట్లు వేస్తే కరిగిపోయేటట్టు అయితే చేస్తుంది, చూసేయండి. ప్రస్తుతానికైతే రవ్వనైతే వేయించుతుంది చూడండి. మన గోధుమ రవ్వను దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మళ్ళీ పలుకులు కూడా వేయించాలమ్మ, పలుకులు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బెల్లం యూజ్ చేస్తుందంట. ఇక తర్వాత ఎలా చేస్తా చూడండి. చాలా పెద్ద ప్రాసెస్ చెప్పను, ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తా, చూసేయండి. నాకైతే రాదు, నేను కూడా నేర్చుకుంటున్నా మీతోటే. కావాలంటే మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇదైతే దూరగా వేయించినాక చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇగో పాకం అయితే వచ్చేసింది. అంటే పాకం ముదురు పాకం అని ఎట్లా తెలియాలమ్మా, తోసేయి చూడండి. నేను ట్రై ప్యాడ్ తీసుకొని రాలేదు ఫ్రెండ్స్, అందుకే నేనే తీస్తున్నాను. అమ్మే వస్తుంది. ఇద్దరైతే బాగుంటుంది ఉండగట్టకుండా. లేత పాకంలో తీసుకోవాలి. ముదురు పాకం అయితే గట్టిగా అయిపోతాయి ఉండలు. లేత పాకం అంటే ఇట్లా తీగ పాకం లాగా చూపిద్దాం అనుకున్నా, కథ అమ్మ పోసేసింది. తీగ పాకంలో తీసుకోండి ఫ్రెండ్స్. రొచ్చు చేసుకున్నా ఏం కాదు. ఏమో ఇలా కలబెట్టుకోవాలి కంప్లీట్గా. మొత్తం చల్లారినాక పిసుకోవాలి. మనం లూజ్ పాకమే పట్టింది, గట్టిగా అయితేనేమో చల్లారకుండానే పిసుకోవాలి. లూజ్ పాకం అదంతా గట్టి పడ్డాకనే పట్టుకోవాలి. ఓకేనండి, చూపిస్తా లడ్డు అయితే. ఫ్రెండ్స్ లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇగో నుండగా వస్తున్నాయి. కొంచెం పాకం అయితే రొచ్చు పట్టింది, ఎందుకంటే మళ్ళీ గట్టిగా ఉంటుందంట, కాలుతుంది, బాగా కాలుతుంది ఫ్రెండ్స్. అగో కాలుతుంది, కొంచెం రొచ్చు పట్టింది. చల్లారినాక విస్తే సూపర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం రొచ్చుకు వచ్చినాయి, అంతే తేడా. కొంచెం చల్లారినాక విసుకోవాలి, బాగా కాలుతున్నాయి. ఓకేనా, కంప్లీట్. మా అమ్మ అయితే సూపర్గా చేసింది. హై ప్రోటీన్ గల ఏమంటారు ఇలా పలుకులు, మెయిన్ బెల్లము, పలుకులు, రవ్వ. ఓకేనా అండి. అవి కాలుతుంది, బాగా కాలుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ రౌండ్ పీసుకుతే నుండగా వస్తాయండి. బాగా కాలుతుందని ఆరబెడుతుంది. ఫ్యాన్ వేసినాం, ఆరుతున్నాయి. ఓకేనా, కంప్లీట్. పిల్లలు అయితే సూపర్గా తింటారు, చూసేయండి. లైక్ చేయండి నచ్చినట్లయితే.